ఇంట్లో కూర్చుని చదువుకుంటున్న కూతురు అనామిక దగ్గరికి తల్లి సుజాత వచ్చింది. చదువుకుంటున్నావా తల్లి? లేదమ్మా, బుక్లో ఫోన్ పెట్టుకుని సినిమా చూస్తున్నాను. లేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టి నువ్వు చదువుకుంటున్నావని నాకు తెలుసు కదా, ఎందుకమ్మా అడుగుతున్నావు? వెళ్ళు, నేను చదువుకుంటాను. ఈరోజు ఆదివారం కదా తల్లి, నీకిష్టమైన బగారా అన్నము కోడికూర చేయనా? నువ్వు బగారా అన్నం కోడికూర చేయనా అని అడుగుతున్నావంటే ఈ ఆదివారం కూడా నాకు పెళ్లి చూపులున్నాయన్నమాట. నువ్వు చాలా తెలివైన దానివి తల్లి. అబ్బాయాళ్ళు 12 గంటలకు వస్తారు. నేను 10 గంటలకే నీకిష్టమైన బగారా అన్నం కోడికూర చేస్తాను. కడుపు నిండా తిని వాళ్ళు వచ్చిన తర్వాత అందంగా తయారైతే చాలు. అబ్బాయికి అమ్మలేదు కదా? తల్లి సుజాత మౌనంగా ఉంది. ఏమోయ్ శారదా, ఎక్కడున్నావు? కిచెన్లో ఉన్నాను, వంట చేస్తున్నా. నేనిప్పుడు రాలేను. ముఖ్యమైన విషయం అయితే తమరే ఇక్కడికి రండి. వస్తున్నాను. ప్రసాద్ కిచెన్లోకి వచ్చాడు. ముఖ్యమైన విషయం ఏంటో చెప్పండి. ఈ ఆదివారం మనం చూడ్డానికి వెళ్లే అమ్మాయి గురించి నిజం ఒకటి నాకు తెలిసింది. మరి నీకు? నాకు కూడా తెలిసిందిలే. అత్తలేనింటికే కోడలకి వెళ్ళాలని కోరుకుందంటగా. మరి మనం ఈ ఆదివారం పెళ్లి చూపులకి వెళ్దామా వద్దా? వెళ్దామండి. ఈ ఏడాదే మన కొడుకు రమేష్ 30 అడుగు ఇట్టాడు. 3 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తుంటే ఒక్కటే కుదరలా. ఈ అమ్మాయి అన్నీ ఎదాలా మా నాడికి సరిపోతుందనుకుంటే ఇద్దరికి పెళ్లి చేసేయడమే. అంటే అత్తలేనింటికే కోడలుగా వెళ్లాలనే తన కోరికను తీరుస్తావేంటి శారదా? కొడుకు కోడలు బాగుండటమే కదా మనకు కావాల్సింది. పెళ్లి చూపులకి నేను రాను. మీరు అబ్బాయి వరకు వెళ్తే సరిపోద్ది. నీ తల్లి మనసు చాలా గొప్పది శారదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఇక మౌనంగా ఉన్న తల్లి సుజాతని చూస్తూ అనామిక, అయితే పెళ్లి కొడుక్కి అమ్మ ఉందన్నమాట. నీ పిచ్చి గాని అమ్మలేని కొడుకుంటాడా తల్లి? అయినా అత్తలేని కోడలు ఉత్తమురాలని ఎవరే నీకు చెప్పింది? ఎవరూ నాకు చెప్పలేదు, నేను తెలుసుకున్నాను. నా మాట విండి తల్లి. అబ్బాయి పేరు రమేష్, చాలా మంచివాడు అని తల్లి సుజాత ఇంకా ఏదో రమేష్ గురించి చెప్పబోతూ ఉండగా మాట మధ్యలో అనామిక కల్పించుకొని, చెప్పు. అబ్బాయి పేరు రమేష్ అని, రాముళ్లాంటి గుణమని, సినిమా హీరోలా ఉంటాడని, ఒక్కడే కొడుకని, అతనికి తన అమ్మా నాన్నంటే ప్రాణం. పొద్దున్నే లేస్తాడు, వాళ్ళ కాళ్ళకి మొక్కుతాడు అని అనామిక అంటుంటే సుజాతకి చిరాకేసింది. ఆపవే తల్లి, మాకు పశువులంటే ప్రాణం అని చెప్పే నీ మాట ద్వారాని నాకేం నచ్చట్లేదు. నా డైలాగ్ కూడా అదే. అత్తలేని సంబంధం ఉంటే చెప్పు. పెళ్లి చూపులు లేకుండా ఆనందంగా పెళ్లి కూతురులాగొచ్చి పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను. 3 ముళ్ళు వేయించేసుకుంటాను. సంతోషంగా కాపురానికి వెళ్తాను అని అనామిక చెప్పింది. తల్లి సుజాతకి కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు ఆదివారం. అనామిక రమేష్లకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రమేష్ అనామిక ఒకరిని ఒకరు చూసుకున్నారు. పెళ్లి కొడుకు నాన్న మాత్రమే వచ్చారు అంటే పెళ్లి కొడుక్కి అమ్మలేదన్నమాట అని తనలో తాను అనుకుంది. అనామికకి చాలా సంతోషం కలిగింది. ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు. ఈ సంబంధాన్ని వదులుకోకూడదు. అబ్బాయి చూస్తే అందంగా ఉన్నాడు, పైగా అమ్మలేనివాడు. అంతా నాకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అనుకుని పైకి అందరి ముందు ఏమాత్రం భయపడకుండా, నాకు అబ్బాయి నచ్చాడు నాన్న, పెళ్లి ముహూర్తం పెట్టించేయండి అని చెప్పి సిగ్గుతో తన గదిలోకి వెళ్ళింది. హాల్లో దిగులుగా కూర్చున్న కొడుకు రమేష్ దగ్గరికి తల్లి శారద వచ్చింది. తనకు అత్తలేదనే అనామిక ఈ పెళ్లికి ఒప్పుకుందమ్మా. నాకు ముందే తెలుసు బాబు, అందుకే నేను పెళ్లి చూపులకు రాలేదు. అది కాదమ్మా, నువ్వు లేకుండా పెళ్లి చూపులు జరగటం, నువ్వు లేకుండా పెళ్లి జరగటం, నువ్వు లేకుండా ఇంట్లో ఉండటం నా వల్ల కాదమ్మా. నేను వెళ్ళి అనామికకి నిజం చెప్తాను. వద్దు బాబు, నీ పెళ్లి జరగాలి. ఇప్పటికే నీకు 30 ఏళ్ళు నడుస్తున్నాయి. ఇంకా ఆలస్యం చేయడం కూడా అంత మంచిది కాదు. విధిరాత ఇట్ట జరగాలని రాశాడు, జరుగుతుంది. మధ్యలో మార్చడానికి మనం ఎవరని చెప్పు అని చెబుతూ ఉండగా ప్రసాద్ వచ్చాడు. చాలా బాగా చెప్పావు శారదా. మరో వారం రోజుల్లో కొడుక్కి పెళ్లి, కోడలింటికొచ్చిద్ది. మరి నువ్వెక్కడుంటావు? శారద మౌనంగా తలదించుకుంది. అమ్మా, నిన్ను వదిలి నేనెలా ఉంటాను? నువ్వే నా ప్రపంచం కదా. నిన్ను వదిలి సంతోషంగా ఉండగలనా? బాబు రమేషు, తల్లంటే నీడలాంటిది. సూర్యుడు ఎక్కడున్నా నీడ వెంట ఆడుతుంది. నీ సంతోషం కోసం ఆ నీడ కొంచెం దూరంగా నిలబడితే తప్పేమిటి? నాకు ఈ పెళ్ళొద్దమ్మా. నువ్వు నవ్వితేనే నా జీవితం పండుతుంది బాబు. నిన్ను కన్న రోజు నుండి నీ ఆనందమైన ఆశయం. నీకోసం నన్ను కూడా వదులుకుంటాను.
ఈ ఇల్లు కూడా వదులుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని శారద అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయింది. ఇక కొత్త కోడలు అనామిక శారద ఇంట్లో అడుగుపెట్టింది. సంతోషంగా వంట పని ఇంటి పని చేసుకుంటూ మామగారు ప్రసాద్కి, భర్త రమేష్కి కమ్మని టిఫిన్లు భోజనము వండి పెడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. శారద మాత్రం అదే ఊళ్ళో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటుంది. ఎప్పటికప్పుడు కోడలి గురించి కొడుకు గురించి తెలుసుకుంటూ ఉంటుంది. కోడలు చేతి వంటలు అమోఘం అనుకో అంటూ ప్రసాదు రోజుకొక టిఫిను కూరతో భోజనం తీసుకొచ్చి పెట్టేవాడు. కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారని చెప్పేవాడు. శారద ఎంతో సంతోషపడేది. కొన్నాళ్లకి పేరుకి పెద్దిల్లు, సందడి మాత్రం శూన్యం. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మావయ్య కొబ్బరి బండల వ్యాపారానికి వెళ్ళిపోతాడు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండాలి. ఇల్లంతా నిశ్శబ్దం. అదే అత్తయ్య ఉండుంటే ఏమోలే, ఆయన మావయ్య తిరిగి రాత్రికి వస్తారు, ఇల్లు దులిపి పని పెట్టుకుంటాను అని ఒక స్టూల్ వేసుకుంటుంది. పొడవాటి కర్ర తీసుకుని ఆ స్టూల్ మీద నిలబడి ఇంటికి పట్టిన బూజును దులుపుతూ ఉంటుంది. నిమిషం గడిచిందో లేదో ధనీల్మణి కింద పడింది. బాగా దెబ్బ తగిలింది. అనామికకి ఏడుపొచ్చింది. ఇప్పుడు నేను ఎలా లేవాలి? కాలు పట్టేసింది. ఇలాంటి సమయంలో అత్తయ్య ఉంటే ఏదోలా నన్ను లేపి రూంలోకి తీసుకెళ్లేది, మర్దన చేసేది. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. నాకు నేనే అత్తలేని కోడలు ఉత్తమరాలని చెప్పిన మాట ఉత్తుత్తి మాట. సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని అనామిక బాధపడుతూ కన్నీళ్లతో అలాగే పడుకుంటుంది. ఇక చీకటి పడింది. రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. అనామిక అతి కష్టం మీద వచ్చి తలుపు తెరిచింది. కన్నీళ్లతో ఉన్న అనామికని చూసి ఏమైందను అని అడిగాడు. అప్పుడు అనామిక తను కింద పడ్డ విషయం చెప్పింది. వెంటనే రమేష్ అనామికని ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్తో ఫోన్లో మాట్లాడి ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేశాడు. అనామిక పడుకుంది. ఒక గంట తర్వాత ప్రసాద్ ఇంటికొచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. మీ అమ్మకి చెప్దాం బాబు. వద్దు నాన్న, ఇక్కడి విషయాలు అమ్మకి చెప్పొద్దు. అత్తలేని ఇల్లు కావాలని కోరుకున్న అనామికకి అత్తగారి విలువ తెలియాలి. ఎప్పుడైతే నాకు కూడా అత్తయ్య ఉంటే బావుండనే ఫీలింగ్లోకి అనామిక వస్తుందో అప్పుడు అమ్మ గురించి చెప్పి అమ్మని ఇంటికి తీసుకొద్దాం. సరే బాబు, నేను మీ అమ్మ దగ్గర తినేసి వచ్చాను, నువ్వు ఆర్డర్ పెట్టుకుని తిను. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పగానే ప్రసాద్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. రమేష్ అనామిక దగ్గరికి వచ్చి, అనామిక పడుకుంది, నేను కూడా బాగా అలసిపోయాను అని రమేష్ కూడా పడుకుంటాడు. ఇక అనామిక లేచి హాల్లోకి వచ్చింది. రమేష్ ప్రసాద్ వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే రెడీ అయ్యారా? 10 నిమిషాలు, టిఫిన్ రెడీ చేస్తాను. వదిలే అనామిక, టైం అవుతుంది ఆఫీస్కి. అవునమ్మా కోళ్ళ, ఇంటి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇల్లంతా నిశ్శబ్దం. అనామికకి అలా నచ్చలేదు. బయటకొచ్చింది. దుమ్ము చెత్తా చెదారంతో ఇంటి ముందు నచ్చలేదు. అతి కష్టం మీద మొత్తం క్లీన్ చేసింది. అలాగే ఇంటి పని వంట పని పూర్తి చేసింది. 2 రోజుల తర్వాత అనామిక జ్వరంతో బెడ్ మీద ఒంటరిగా పడుకుంది. ఆయనకి కాల్ చేస్తే బిజీ అంటున్నాడు. మావయ్య ఇంటి దగ్గర ఉండమని చెప్తే వ్యాపారం దెబ్బతింటుంది అంటాడు. అమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్తే అత్తలేని కోడలుగా ఉండాలనుకున్నావు కదా, అలాగే ఉండు, నేను రాను అని చెప్తుంది. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తగారుంటే నా దగ్గర కూర్చొని మందు పెట్టి తల నిమిరేవారేమో. మా అత్త కొడల గొడవలతో ఇల్లంతా సందడిగా ఉండేది కావచ్చు. నేనే నా స్వార్థం కోసం అత్తలేని కొడలు ఉత్తమరాలని అన్ని ఆనందాల్ని దూరం చేసుకున్నాను. నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అని బాధపడుతూ ఉండగా రమేష్ ఇంటికి వచ్చాడు. ఇలా చూడండి, ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నాకు అత్తే కావాలి. అత్తలేని ఇంట్లో నేనుండలేను. నాకు అత్తే కావాలి. ఏం మాట్లాడుతున్నావు అనామిక? నీకు అత్తయ్యని తీసుకురావాలా? ఇదేం కోరిక? నీకు అత్తయ్యని తీసుకురావాలంటే మా నాన్నకి పెళ్లి చేయాలి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? నన్ను పెళ్లి చేసుకోవాలని అత్తయ్య గారిని ఒక చిన్న ఇంట్లో ఉంచారని నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎలా అనామిక? మావయ్య ఒకరోజు ఫోన్లో మాట్లాడుకుంటే విన్నాను. అప్పుడు అర్థమైంది నా కోరిక ఎంత తప్పు అన్నది. సరే అనామిక, నీకు ఎలాగూ నిజం తెలిసిపోయిందిగా, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అని రమేష్ హాల్లోకి వచ్చాడు. శారదా ప్రసాద్లు కనిపించారు. కోడలకి జ్వరం అని చెప్పగానే తట్టుకోలేక వచ్చాను బాబు. వెళ్ళమ్మా, అనామికకి నిజం తెలిసిపోయింది. అత్తయ్య అవసరమేంటో అర్థమైంది. తనే నిన్ను తీసుకురమ్మని చెప్పింది. నేను నీ దగ్గరికే బయలుదేరాను
అని చెబుతూ ఉండగా అనామిక అతి కష్టం మీద హాల్లోకి వచ్చింది. అత్తగారు శారదని చూసి కాళ్ల మీద పడింది. శారద మనసు చలించింది. ఇక అప్పట్నుంచి అత్తాకోడళ్ల సందడితో ఆ ఇల్లు ఎంతో కళగా మారింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.